అన్నా ఉదరా మాత్రే బద్ధ ఇది దామోదర, త్రాటి చేత కట్టబడ్డవాడు. లేదు, ఆయన పరమశివస్వరూపంగా చెప్తే మూడు లోకములకు తండ్రి అయినటువంటి వాడు. నువ్వు ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి. చేస్తే ఇప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీపస్వరూపంగా నిలబడతాడు. అందుకే అసలు పరంజ్యోతి ఈ నామం లేకుండా ఏ సహస్రనామం ఉండదు. ఎందుకని? భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఏదీ కాదు. అసలు నిజానికి ఆయన ఒక జ్యోతిస్వరూపుడు. అందుకే లోపల కూడా నీవారస్సూక వత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, వెలుగులకు వెలుగై ఇక్కడ వెలుగుతున్నాడు అని మనకి తెల్లవారి లేస్తే మంత్రపుష్పంలో చెప్తాం. నాభి బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని బొటన వేలు పైకి పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ అధోముఖంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక కమలం ఉంటుంది ఆ యోగ విద్యలో. అది దాని చివర ఒక చిన్న కేంద్రం కాంతి వెలుగుతుంటుంది. దాని మధ్యలో చిన్న రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడు దానికి ఏం రూపం లేదు. అది పైకి కిందకి పక్కలకి కాంతిని విస్తరిస్తే కూర్మరూపుడు అంటారు. కూర్మం అంటే కాంతి. అందుకే ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువుల్లో కూర్మవాయువై లోపల ఉండి ఆ కాంతిని విస్తరిస్తాడు. ఆ దీపంలోంచి వస్తోంది ఆ కాంతి అంతా. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, వాడు లోపల వెలుగుతూ ఉండగా మంచి పనులు చేయి. ఒకసారి వాడు లోపల నుంచి బయటికి వెళ్ళాడా ఇక అది శివము కాదు, శవం. కాబట్టి ఆ దీపం ప్రధానం. అటువంటి దామోదరుణ్ణి, అటువంటి త్రయంబకుణ్ణి ఆవాహన చెయ్యాలి. దామోదరమావాహయామి లేదా త్రయంబకమావాహయామి అని నమస్కారం చెయ్యాలి. నమస్కరించి మనుష్య జన్మని మనం పొందినందుకు ఆ రోజున సమస్తమైనటువంటి భూతకోటికి మహోపకారం చేసే రోజు. ఒక శ్లోకం చెప్తాడు. కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః అని చెప్పాలి. ఒకసారి అంతటా చూసి నమస్కారం చెయ్యాలి.